హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మినిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమిటి, వారి యొక్క ఎనిమీ నెంబర్స్ ఏమిటి, వారి న్యూట్రల్ నెంబర్స్ ఏమిటి, అదేవిధంగా వీరికి ఎటువంటి ప్రొఫెషన్స్ కలిసి వస్తాయి, అదేవిధంగా వీరికి ఏ కలర్స్ కలిసి వస్తాయి అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 4, 13, 22, 31 నెంబర్స్ నెంబర్ 4 సిరీస్లోకి వస్తారు. వీళ్ళకి లక్కీ నెంబర్స్ 1, 2, 4, 6, న్యూట్రల్ నెంబర్స్ 3, 5, 8, ఎనిమీ నెంబర్స్ 7. వీళ్ళకి గ్రహాధిపతి రాహువు. వీరు ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. వీరు చేసే పనులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందరూ వెళ్ళే రూటు, అందరూ చేసే రొటీన్ పని పద్ధతులు వీరికి నచ్చవు. పనిచేసే విధానంలో తనదైన ముద్ర వేయాలనుకుంటారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతారు. వృత్తిలో ఎంతో అంకిత భావంతో పనిచేసి సిరి సంపదలు ఆర్జిస్తారు. అయితే నిలిచేది కొందరికే. వీరికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. వీరికి ప్రేమ అనేది అత్యంత బలమైన ఫీలింగ్. ఆ ప్రేమ కోసం ఓ విధంగా పరితపిస్తారు. ఈ విషయంలో మాత్రం ఎంతో సెన్సిటివ్గా ఉంటారు. అయితే ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునే ప్రబుద్ధులు వీరి చుట్టూ చేరుతూ ఉంటారు. ఏదేమైనా ప్రేమ పేరిట వీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. వీరు ఏ వృత్తి 10 కాలాల పాటు స్థిరంగా చేయలేరు. వివాహ విషయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో వీరికి తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని సుడిగుండాల్లోకి నెట్టివేస్తాయి. జీవితం గురించి వీరు ఒంటరి నిర్ణయాలు చేయకూడదు. 10 మందితో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. కానీ చిత్రంగా అది వీరికి నచ్చదు. వీరు ప్రముఖులుగా పుట్టిన సిరి సంపదలు ఆర్జించిన వాటి వెనక ఏదో ఒక మిస్టరీ ఉంటూనే ఉంటుంది. వీరి ప్రణాళికలు, ఫలితాలు, నివసించే ప్రదేశాలు తరచూ మారిపోతూ ఉంటాయి. వీరు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. వీరి జీవితంలో మొదటి దశ సామాన్యం, రెండవ దశ పెళ్లి రూపంలో ఊహించని మార్పు మలుపులతో కూడి ఉంటుంది. వీళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగించగలరు. ఈ స్వార్థం ముందు ఏ బంధాలు నిలబడవు. అయితే కొత్తదనాన్ని ఫోర్స్ఫుల్గా ప్రాజెక్ట్ చేయగల నేచర్ ఒకవైపు, తమకు తోచిందే వేదంగా భావించి ఎవరి మాట వినని మొండితనం మరోవైపు వీరిని లాగుతూ ఉంటాయి. తమంతట తాము సిన్సియర్గా కృషి చేస్తే ఖచ్చితంగా మంచి పొజిషన్కు చేరుకుంటారు. ఇతరులచే రాంగ్ డైరెక్షన్ గైడ్ చేయబడటం, తప్పుడు మార్గదర్శకత్వం లభించడం వీరి వినాశనానికి కారణం అవుతుంది. సక్రమంగా ఆలోచించకపోవడం వలన వీరి దాంపత్య జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఈ సంఖ్య కొన్ని విషయాల్లో చాలా అదృష్టమైనది. అంటే వ్యాపారం, ధన సంపాదన లాంటి విషయాలలో కలిసి వస్తుంది. వీరిలో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటూ పెద్ద ఉద్యోగాలకు ఎంపిక కావడం, అధికారం చలాయించడం చేస్తూ ఉంటారు. అయితే వీరికి సరైన లైఫ్ పార్ట్నర్ దొరకరు. పర్యవసానంగా వీరి దాంపత్య జీవితం అల్లకల్లోలం అవుతుంది. దాంపత్య జీవితంలో అసంతృప్తితో వీరిలో చాలా మంది అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతారు. సంపాదన విషయంలో వీరి ప్లాన్స్ గొప్పగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా అమలు చేయలేరు. తమని సపోర్ట్ చేసేవారిని అందలం ఎక్కిస్తారు. వీరి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన మనస్సు ఉంటుంది. వీరి వాదనలు విరుద్ధంగా ఉంటాయి. ఆచారాలు, ధర్మాలపై ఎటువంటి నమ్మకం ఉండదు. క్రమశిక్షణ, నియమాలు పాటించడానికి ఇష్టపడరు. చట్టానికి లోబడి కూడా ఉండడానికి ఇష్టపడరు. వీరికి చాలా మొండివారు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు జూన్ 21 నుంచి జూలై 27 మధ్యలో పుట్టి ఉంటే మంచి అదృష్టవంతులే. వీరికి స్నేహం చేయడం చేత కాదు. కొంతమందితో మాత్రమే సన్నిహితంగా ఉంటారు. ఇతరులకు ప్రాణం ఇచ్చేంత మనసు మరియు తీసేంత మనసు కూడా వీరికి ఉంటుంది. చిన్న వయసు నుంచి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లకు లోనవుతూ ఉంటారు. అయినను నెమ్మదిగా సమాజం గురించి అవగాహన చేసుకొనగలరు. వీరికి చాలా ఆశ ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా దేనికి తృప్తి పడరు. వీరికి కామ కోరికలు కూడా చాలా అధికంగా ఉంటాయి. వీరికి గౌరవం, అవమానాలు సమానంగా ఉంటాయి. వీరు లాభార్జన లేనిదే ఏ పని చేయడానికి ఇష్టపడరు. వీరికి విద్య విషయంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొని బాగా చదువుకుంటే మాత్రం డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాహు జాతకులకి మెడికల్, లా, ఇనుము, ఉక్కు, కాంట్రాక్టులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. వీళ్ళకి 31వ సంవత్సరం నుంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. అంతేకాకుండా వీరు ఉద్యోగం కంటే వ్యాపారం చేయడమే మంచిది. మనం ముందు చెప్పుకున్న వాటితో పాటు మత్తు పానీయాలు, ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్ రంగాలు కూడా వీరికి కలిసి వస్తాయి. వీరు ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. స్వయం కృషి పైన ఎక్కువగా నమ్మకం కలిగి వారి నమ్మకాన్ని, ఆశయాన్ని నెరవేర్చుకుంటారు.
వీరికి కలిసి వచ్చే రంగులు యాష్ కలర్స్, లైట్ బ్లూ, కాఫీ కలర్, సిమెంట్, లైట్ ఎల్లో. వీటిని దుస్తుల రూపంలోనూ కర్చీఫ్ రూపంలోనూ ధరిస్తూ ఉండాలి. అదేవిధంగా వీరు ఏదైనా పనిని శని, ఆది, సోమవారాలలో ప్రారంభిస్తే మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాహుగ్రహానికి అధిపతి దేవత దుర్గాదేవి కావున వీళ్ళు నిత్యము ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండడం వలన వృత్తి ఉద్యోగాల్లోనూ కుటుంబంలోనూ అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి కలిసి వచ్చే జాతిరత్నం గోమేధికం. వీరు ప్రతి ఆదివారం మందారం, ఎరుపు పువ్వులతో దుర్గాదేవిని పూజిస్తూ ఉంటే సకల సమస్యల నుంచి బయటపడతారు. పనిచేసే విధానంలో తనదైన ముద్ర వేయాలనుకుంటారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతారు. వృత్తిలో ఎంతో అంకిత భావంతో పనిచేసి సిరి సంపదలు ఆర్జిస్తారు. అయితే నిలిచేది కొందరికే. వీరికి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. వీరికి ప్రేమ అనేది అత్యంత బలమైన ఫీలింగ్. ఆ ప్రేమ కోసం ఓ విధంగా పరితపిస్తారు. ఈ విషయంలో మాత్రం ఎంతో సెన్సిటివ్ గా ఉంటారు. అయితే ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునే ప్రబుద్ధులు వీరి చుట్టూ చేరుతూ ఉంటారు. ఏదేమైనా ప్రేమ పేరిట వీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. వీరు ఏ వృత్తి 10 కాలాల పాటు స్థిరంగా చేయలేరు. వివాహ విషయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి విషయంలో వీరికి తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని సుడిగుండాల్లోకి నెట్టివేస్తాయి. జీవితం గురించి వీరు ఒంటరి నిర్ణయాలు చేయకూడదు. 10 మందితో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. కానీ చిత్రంగా అది వీరికి నచ్చదు. వీరు ప్రముఖులుగా పుట్టిన సిరి సంపదలు ఆర్జించిన వాటి వెనక ఏదో ఒక మిస్టరీ ఉంటూనే ఉంటుంది. వీరి ప్రణాళికలు, ఫలితాలు, నివసించే ప్రదేశాలు తరచూ మారిపోతూ ఉంటాయి. వీరు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. వీరి జీవితంలో మొదటి దశ సామాన్యం, రెండవ దశ పెళ్లి రూపంలో ఊహించని మార్పు మలుపులతో కూడి ఉంటుంది. వీళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగించగలరు. ఈ స్వార్థం ముందు ఏ బంధాలు నిలబడవు. అయితే కొత్తదనాన్ని ఫోర్స్ఫుల్ గా ప్రాజెక్ట్ చేయగల నేచర్ ఒకవైపు, తమకు తోచిందే వేదంగా భావించి ఎవరి మాట వినని మొండితనం మరోవైపు వీరిని లాగుతూ ఉంటాయి. తమంతట తాము సిన్సియర్ గా కృషి చేస్తే ఖచ్చితంగా మంచి పొజిషన్ కు చేరుకుంటారు. ఇతరులచే రాంగ్ డైరెక్షన్ గైడ్ చేయబడటం, తప్పుడు మార్గదర్శకత్వం లభించడం వీరి వినాశనానికి కారణం అవుతుంది. సక్రమంగా ఆలోచించకపోవడం వలన వీరి దాంపత్య జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఈ సంఖ్య కొన్ని విషయాలలో చాలా అదృష్టమైనది. అంటే వ్యాపారం, ధన సంపాదన లాంటి విషయాలలో కలిసి వస్తుంది. వీరిలో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటూ పెద్ద ఉద్యోగాలకు ఎంపిక కావడం, అధికారం చెలాయించడం చేస్తూ ఉంటారు. అయితే వీరికి సరైన లైఫ్ పార్ట్నర్ దొరకరు. పర్యవసానంగా వీరి దాంపత్య జీవితం అల్లకల్లోలం అవుతుంది. దాంపత్య జీవితంలో అసంతృప్తితో వీరిలో చాలా మంది అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతారు. సంపాదన విషయంలో వీరి ప్లాన్స్ గొప్పగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా అమలు చేయలేరు. తమని సపోర్ట్ చేసే వారిని అందలం ఎక్కిస్తారు. వీరి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన మనస్సు ఉంటుంది. వీరి వాదనలు విరుద్ధంగా ఉంటాయి. ఆచారాలు, ధర్మాలపై ఎటువంటి నమ్మకం ఉండదు. క్రమశిక్షణ, నియమాలు పాటించడానికి ఇష్టపడరు. చట్టానికి లోబడి కూడా ఉండడానికి ఇష్టపడరు. వీరికి చాలా మొండివారు. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు జూన్ 21 నుంచి జూలై 27 మధ్యలో పుట్టి ఉంటే మంచి అదృష్టవంతులే. వీరికి స్నేహం చేయడం చేత కాదు. కొంతమందితో మాత్రమే సన్నిహితంగా ఉంటారు. ఇతరులకు ప్రాణం ఇచ్చేంత మనసు మరియు తీసేంత మనసు కూడా వీరికి ఉంటుంది. చిన్న వయసు నుంచి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లకు లోనవుతూ ఉంటారు. అయినను నెమ్మదిగా సమాజం గురించి అవగాహన చేసుకొనగలరు. వీరికి చాలా ఆశ ఎక్కువగా ఉంటుంది. అంత తొందరగా దేనికి తృప్తి పడరు. వీరికి కామ కోరికలు కూడా చాలా అధికంగా ఉంటాయి. వీరికి గౌరవం, అవమానాలు సమానంగా ఉంటాయి. వీరు లాభార్జన లేనిదే ఏ పని చేయడానికి ఇష్టపడరు. వీరికి విద్య విషయంలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొని బాగా చదువుకుంటే మాత్రం డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాహు జాతకులకి మెడికల్, లా, ఇనుము, ఉక్కు, కాంట్రాక్టులకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. వీళ్ళకి 31వ సంవత్సరం నుంచి లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. అంతేకాకుండా వీరు ఉద్యోగం కంటే వ్యాపారం చేయడమే మంచిది. మనం ముందు చెప్పుకున్న వాటితో పాటు మత్తు పానీయాలు, ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్ రంగాలు కూడా వీరికి కలిసి వస్తాయి. వీరు ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. స్వయం కృషి పైన ఎక్కువగా నమ్మకం కలిగి వారి నమ్మకాన్ని, ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. వీరికి కలిసి వచ్చే రంగులు యాష్ కలర్స్, లైట్ బ్లూ, కాఫీ కలర్, సిమెంట్, లైట్ ఎల్లో. వీటిని దుస్తుల రూపంలోనూ కర్చీఫ్ రూపంలోనూ ధరిస్తూ ఉండాలి. అదేవిధంగా వీరు ఏదైనా పనిని శని, ఆది, సోమవారాలలో ప్రారంభిస్తే మంచి విజయాన్ని సాధిస్తారు.
ఈ రాహుగ్రహానికి అధిపతి దేవత దుర్గాదేవి కావున వీళ్ళు నిత్యము ఓం దుమ్ దుర్గై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండడం వలన వృత్తి ఉద్యోగాల్లోనూ కుటుంబంలోనూ అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి కలిసి వచ్చే జాతిరత్నం గోమేధికం. వీరు ప్రతి ఆదివారం మందారం ఎరుపు పువ్వులతో దుర్గాదేవిని పూజిస్తూ ఉంటే సకల సమస్యల నుంచి బయటపడతారు. చిరంజీవి, వెంకటేశు, శ్రీదేవి, దాసరి నారాయణరావు, సావిత్రి, ఘంటసాల, రాజశేఖర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజా రామ్మోహన్ రాయ్, సరోజిని నాయుడు, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి గొప్ప వాళ్ళందరూ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.